అందరికీ నమస్కారం. నా పేరు రమణ హరివిష్ణు. నేను పోతనామాచ్యుడు భాగవతంలో రచించినటువంటి ఒక ప్రహ్లాదుడు చెప్పినటువంటి మంచి పద్యం మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూవు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరగునే సాంద్ర నిహారములకు అంబుజోదరని దివ్య పాదార వింద చింతనామృత పాన శేషమశేష మత్త చిత్త మేరీతి ఇతరంబు చెరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అని చెప్పాడు ప్రహ్లాదుడు హిరణ్యాక్షుడితో. హిరణ్యాక్షుడు అంటాడు, నువ్వు చిన్నప్పటి నుంచి హరినామస్మరణ చేస్తున్నా, హరిగిరి అనకు, ఆ పదం వదిలేసాయి, మానేసాయి, నేనే ప్రభువుని అని చెప్తాడు హిరణ్యాక్షుడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడనమాట ఈ పద్యం. దీని భావం ఏంటంటే, వినుత గుణశీల అంటే వినమ్రత గల తండ్రి, మాటలు వేయినేలా, ఎన్ని మాటలు వెయ్యి నేను చెప్పను, చెప్పవలసిన అవసరం లేదు. ఏంటంటే, ఎవరి నాభి నుంచి సృష్టికర్త పుట్టిన పద్మం జనించిందో అటువంటి విష్ణుదేవుని పాదపద్మాలని దర్శించడంలోనూ ఆయన నామస్మరణ చేయటంలోనూ నా మనసు పరవశించిపోతూ ఉంటుంది. అదేవిధంగా అంటే, మందార పూలలోనటువంటి మకరందాన్ని మరిగిన తుమ్మెద ఉమ్మెత్త పూల వైపు వెళ్ళదు. ఆకాశగంగలోంచి పడిన హంస తిరుగుతుంది కదా, హంస విహరిస్తుంది కదా, అటువంటి రాజహంస వాగులు వంకలు ఉన్నాయని అటువైపు వెళ్ళదు. లేత మామిడి చిగుర్లు తిని పరవశించిపోయి పాటలు పాడే కోయిల కొండమల్లి చెట్ల వైపు వెళ్ళదు. కొడిసి చెట్లు అంటారు కొండమల్లి చెట్లు, అటు పక్కకు వెళ్ళదు. పండు వెన్నెల్లో విహరించే చకోర పక్షి, నిండు పున్నం వెన్నెల్లో చకోర పక్షి విహరిస్తుంది. అటువంటి చకోర పక్షి మబ్బులున్నాయి, తెల్లగా ఉన్న మంచుతెరలు ఉన్నాయి, మంచుతెరల మాటికి వెళ్ళదు కదా. అవి ఏ విధంగా వెళ్ళవో అలాగే నా మనసు కూడా ఆ విష్ణుదేవుని పాదపద్మాలందే నా మనసు లగ్నమై ఉంటుంది. తండ్రి, నా మనసు మారదు, వెయ్యి చెప్పడం ఎందుకు అని తండ్రికి సమాధానం చెప్పాడు ప్రహ్లాదుడు హిరణ్యాక్షుడికి. ఈ భాగవతంలోని మంచి పద్యం పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పితే బాగుంటుంది. ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పద్యాలతో మీ ముందుంటాను. మీ రమణ హరివిష్ణు.